ఆ మధ్య ఒక సంగతి చెప్పాను, గుర్తుందిగా? వర్షం పడేటట్టుంది, ధాన్యం చేలో ఉంది, ఉందా లేదా? ఈ చేలో ఉన్న ఈ ధాన్యానికి తల్లిగారు ఏం చేసింది? వర్షం పడితే ఈ లక్షల రూపాయల ధాన్యం నష్టమైపోతుందయ్యా, మరి ఏం చేయమంటావు? నువ్వు వర్షాన్ని ఆపు, నువ్వు ఆపగలవు అని ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఈమె ఏడ్చి గోపెట్టి అంగలార్చి ప్రార్థన చేస్తుంటే కుటుంబంలో ఉన్న భర్త పిల్లలు చూసి ఏమనుకున్నారు తెలుసా? మా అమ్మ ప్రార్థన విన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఏమో ప్రార్థన ముగించి ఏం చేసింది? గొడుగు తీసుకొని చేనుకు బయలు. అర్థం కాలేదా? ఇప్పుడు 2 గంటలు ఏడ్చి ప్రార్థన చేసింది కదా, వర్షం పడకూడదని. మరి ఏం తీసుకొని బయలుదేరింది? ఈమెకేమున్నట్టు? విశ్వాసం ఉందా లేదా? మరి సముద్రపు అగాధములో ఉన్న యోన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? వీళ్ళు లేవు, 3 రాత్రులు 3 పగలైపోయింది, కడుపులో ఆహారం లేదు, ఊపిరాడట్లేదు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడ ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, పలకరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, ఒంటరిగా ఉన్నాడు, సముద్రపు అగాధములో ఉన్నాడు. ఈ రోజున నీ చరిత్ర మారాలంటే ఒకటే ఆయుధం, ఉపవాస ప్రార్థన.